హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. చాలామందికి గ్రాడ్యుయేషన్ తర్వాత అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో లేకపోతే అక్కడికి వెళ్ళి జాబ్ ఎలా సంపాదించాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఈ సర్వీసెస్ అన్నీ ఒక్క ప్లాట్ఫామ్లో జరుగుతాయి అన్నమాట. అదే ఎక్సెల్లా. మరి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ మేనేజర్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కిరణ్ గారు, ఎలా హలో ఉన్నారు? అండి, ఆల్ గుడ్ అండి. సో ఫస్ట్లీ ఎక్సెల్లా జర్నీ చూస్తున్నాం చాలా ఇయర్స్ నుంచి. ఇట్స్ బీన్ రియలీ రిమార్కబుల్. అంటే మన తెలుగు స్టేట్స్లో కానీ ఇండియాలో కానీ. సో మీ దగ్గర బేసికలీ ఏం సర్వీసెస్ ఉంటాయి అంటే బయటి దేశానికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ దగ్గర? ఓకే, ఎక్సెల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ కంపెనీ ఇన్ ద మార్కెట్ అండి. వీఆర్ ఆల్మోస్ట్ 16 to 17 years ఓల్డ్ కంపెనీ అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి అండ్ అబ్రాడ్లో కూడా దుబాయ్, కెనడా, యూఎస్లో కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ 95%. మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ డైరెక్ట్లీ రిజిస్టర్డ్ విత్ ఐఆర్సీసీ. ఇట్స్ కెనడియన్ ఇమిగ్రేషన్. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్, లైక్ వేర్ లీగల్ వీ కెన్ సే దట్ వీఆర్ ద వన్ ఆఫ్ ద లీగల్ కంపెనీ, ఓకే, విత్ అ జెన్యూన్ కంపెనీ. అండ్ ఎక్సెల్ సర్వీసెస్ వచ్చేసరికి వీఆర్ ఇన్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అండ్ లైక్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వీ విల్ డూ ద స్టూడెంట్ వీసాస్ ఫర్ ఆల్ ద కంట్రీస్ లైక్ కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, అన్ని కంట్రీస్. అండ్ వీఆర్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమిగ్రేషన్. ఇదేంటంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యి జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసరికి మేము కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ అంటే ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ ఈ 3 కంట్రీస్లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు దట్ మేము ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇదే కాకుండా మనం విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఆ వీసాస్ అనేది ప్రొసీడ్ అవుతుంటాం. సో మీరు అన్నారు బేసికలీ ఇప్పుడు ఎక్కువ రిక్వైర్మెంట్ కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ అని ఒక్కొక్క విధంగా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ బిగినింగ్ విత్ కెనడా. ఓకే, కెనడా పిఆర్ అంటారు జనరల్లీ. కెనడా పిఆర్ కి అండ్ బెనిఫిట్స్ ఏముంటాయి? సో కెనడా పిఆర్ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యి విత్ మినిమమ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే దే కెన్ అప్లై ఫర్ ఎ కెనడా పిఆర్. ఓకే, సో ఈ కెనడా పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి 5 years వీసా వస్తుంది. దే కెన్ వర్క్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్. ఒక క్లయింట్ మ్యారీడ్ అయితే ఈవెన్ ఫ్యామిలీ కూడా పిఆర్ కిందే వస్తుంది. తను కూడా జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ కిడ్స్ ఉంటే 12th standard వరకు కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ ఇట్స్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళచ్చు. అండ్ ఇది కాకుండా వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఈస్ దట్ చాలా మంది యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడున్న H1B సిచ్యువేషన్లో చాలా టఫ్ ఉంది. ఇట్స్ ప్లాట్ఫామ్ టు ఎంటర్ ఇన్ టు యూఎస్ఏ. ఒకసారి కెనడాకి వెళ్ళి సిటిజన్షిప్ అప్లై చేసిన తర్వాత యూ కెన్ వర్క్ ఇన్ యూఎస్ ఆల్సో. And you can travel almost 90+ countries without any special visa. ఇది కెనడా బెనిఫిట్స్ వచ్చేసరికి. సో అంటే కెనడా పిఆర్ కి ఎలిజిబిలిటీ ఏముంటుంది? సో కెనడా పిఆర్ కి ఎలిజిబుల్ అంటే లైక్ ఇట్స్ పాయింట్ బేస్డ్ సిస్టమ్. ఓకే, కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం 67 points కావాలి అవుట్ ఆఫ్ 100. ఈ 67 points అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ వైఫ్ డిపెండెంట్ ఉంటే తను కూడా ఐఎల్స్ రాస్తే తనకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. డిపెండెంట్ మ్యాండేటరీ కాదు, బట్ ఇఫ్ షీ హెల్ప్స్ దెన్ దే విల్ గెట్ ఎన్ ఎక్స్ట్రా పాయింట్స్ అన్నమాట. అది కాకుండా లైక్ సిఆర్ఎస్ స్కోర్, కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కెనడాలో డిమాండ్లో ఉందా లేదా, ఒకవేళ ఉంటే దెర్ విల్ బి వన్ కోడ్ విల్ బి దట్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ నాక్ కోడ్. సో ఇవన్నీ ఇనిషియల్గా అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ ఏంటంటే ఒక క్లయింట్ యొక్క ప్రొఫైల్ అంతా డీటెయిల్స్ ఇస్తే ఈ ఫామ్ అనేది మా కెనడియన్ టెక్నికల్ టీమ్కి వెళ్తుంది. వాళ్ళకి 24 to 48 hours టైం తీసుకొని దే విల్ గివ్ ద ప్రాపర్ రిపోర్ట్. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఓకే, సో ముందు మీరే మొత్తం అసిస్టెన్స్ అంతా చేసేస్తారు? ఎస్, ఎందుకంటే తక్కువ టైం కాదు అండ్ తక్కువ అమౌంట్ కూడా కాదు. సో డైరెక్ట్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఫీల్ అవ్వడం, మళ్ళీ బాధపడడం కన్నా ముందే క్లారిటీ తీసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఇంకా మన ప్రొఫైల్ ఇంకా ఏం ఎన్హాన్స్ చేసుకోవాలి అవన్నీ ఆలోచించి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు మీ ప్రాసెస్, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో WES అని వింటుంటాం. అవును, వాట్ ఇస్ దట్? WES అంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఒక గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆర్ మాస్టర్స్ వాట్ ఎవర్. సో అతని డాక్యుమెంట్ జెన్యూనా కాదా, సో అది వెరిఫై చేసుకోవడం కోసం ట్రాన్స్క్రిప్ట్స్ కెనడియన్ ఇమిగ్రేషన్ వెరిఫై చేసుకోవడం కోసం వాళ్ళ క్లయింట్ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెస్ట్కి కొరియర్ చేయాలి. ఓకే, సో ఇట్స్ అ ప్రాసెస్. అది ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ చేయాలి అనేది మా ప్రాసెస్ టీమ్ చెప్తారు. ఓకే, ఆ డాక్యుమెంట్స్ అనేది వన్స్ వెస్ట్కి కొరియర్ చేసిన తర్వాత దే విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 30 to 40 days టైం. సో ఈ 30 to 40 days టైంలో దే విల్ గివ్ ద రిపోర్ట్ వెదర్ ద క్లయింట్ హ్యాస్ డిగ్రీ, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్, PhD, డబుల్ డిగ్రీ ఉందా,
ఆ యూనివర్సిటీ జెన్యునా కాదా అవన్నీ వెరిఫై చేసి ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఆ రిపోర్ట్ అయ్యాక మళ్ళీ మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అన్నమాట. ప్రాసెస్లో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పోల్ అని కూడా వింటుంటాము, అవును. అది ఏంటి? సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో వన్స్ క్లయింట్ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ వెస్ ఉంటుంది. ఈ వెస్ అండ్ IELTS రెండు ఫినిష్ అయిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో రిజిస్టర్ చేస్తాం విత్ ఆల్ హిస్ డీటెయిల్స్, ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఒక క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఇందులో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రమ్ 1 month to 12th month లోపు క్లయింట్కి ఇన్విటేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఆ ఇన్విటేషన్ అనేది గివెన్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్, స్కోర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్టి ఇక్కడ ఇన్విటేషన్. సో ఇట్స్ లైక్ టు గెట్ ఇన్విటేషన్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ దట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్. సింపుల్ పాయింట్గా చెప్పాలంటే. అంటే కెనడాలో ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదా, FSW అండ్ PNP అని. సో అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి? ఇంతకుముందు చెప్పినట్టు కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ ఇస్తుందని చెప్పాను. ఆ ఇన్విటేషన్ అనేది ఈ 2 programs నుంచి ఇస్తుంది అనమాట. సో 2 programs వచ్చేసరికి వన్ ఈజ్ FSW ప్రోగ్రామ్, సెకండ్ వన్ ఈజ్ PNP ప్రోగ్రామ్. FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటారు. ఒకవేళ క్లయింట్కి ఇన్విటేషన్ FSWలో వస్తే క్లయింట్ కెన్ ల్యాండ్ అండ్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద కెనడా ఫ్రమ్ స్టార్టింగ్ డేట్ నుంచి. PNP ఏంటంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. కెనడాలో 10 states ఉంటాయి. సో క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఆ పర్టికులర్ స్టేటే డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తారు. సో బై దట్ ఆ స్టేట్లో క్లయింట్ ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. ఆ 2 years వర్క్ చేసిన తర్వాత క్లయింట్ కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ రిమైనింగ్ ఆల్ బెనిఫిట్స్ కానీ అన్ని కానీ సేమ్ ఉంటాయి. ఈ FSW అనేది PNP అనేది క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి అండ్ మెయిన్ థింగ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ని బట్టి దే విల్ గివ్ ది ఇన్విటేషన్. అది నా చేతిలో కానీ క్లయింట్ చేతిలో కానీ ఏమీ ఉండదు, కంప్లీట్లీ కెనడియన్ ఇమిగ్రేషన్ హ్యాండ్లో ఉంటుంది. ప్లస్ క్లయింట్ ఇండివిజువల్ పరంగా కూడా డిఫర్ అవుతూ ఉంటుంది వాళ్ళ ప్రొఫైల్ పరంగా. ఓకే, సో బిగినింగ్ విత్ ద ప్రాసెస్ మీ దగ్గర ఎలా ఉంటుంది అంటే? సో క్లయింట్ ఒక్కసారి వన్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ యాజ్ అని చెప్పినట్టు ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం. ఈ అసెస్మెంట్ చేసిన తర్వాత విల్ టేక్ 24 to 48 hours టైం. ఇక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మీ ప్రొఫైల్, ఛాన్సెస్ ఇలా ఉన్నాయి, మీ ప్రొఫైల్ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, అప్రాక్సిమేట్ శాలరీస్ ఎంత, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ విల్ రిజిస్టర్. క్లయింట్ ఎక్సెల్తో రిజిస్టర్ అవుతాడు. రిజిస్టర్ అయిన తర్వాత వి విల్ అలొకేట్ డెడికేటెడ్ కేస్ ఆఫీసర్, ఒక పర్టికులర్ పర్సన్ అలొకేట్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వెస్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ మేము IELTS PT ట్రైనింగ్ మేమే ఇస్తాం. ఓకే, IELTS ట్రైనింగ్ కూడా? ఎస్, ఇట్స్ IELTS ట్రైనింగ్ మేమే ఇస్తాము. PT కూడా ఈవెన్ రీసెంట్లీ దే హ్యావ్ లాంచ్డ్ PT కోర్ ఆల్సో. ఇంతకుముందు PT లేదు కెనడా PRకి, ఓన్లీ IELTS ఉంటుండే. ఇప్పుడు PT కూడా అలొకేట్ అయ్యింది. సో IELTS కానీ PT కానీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఇట్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. సో ఈ 2 ఫినిష్ అయిన తర్వాత మేము ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్కి క్లయింట్ యొక్క ప్రొఫైల్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ క్లయింట్ ప్రొఫైల్ని బట్టి స్కోర్ని బట్టి కెనడియన్ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తుంది. ఇన్విటేషన్ ఇచ్చాక దెన్ వీ నీడ్ టు ఫినిష్ ద ఫైనల్ ఫార్మాలిటీస్ లైక్ వాళ్ళ రిమైనింగ్ డాక్యుమెంట్స్ మళ్ళీ చెక్ లిస్ట్ ఇస్తాం ప్రాసెస్ టీమ్ నుంచి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ వీసా ఫీ కానీ, రైట్ టు ల్యాండింగ్ ఫీ కానీ, ఫండ్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. దే విల్ గివ్ 60 days టైం. ఈ టైం లోపల మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్లో క్లయింట్కి PR అనేది వస్తుంది. ఓకే, PR వచ్చిన తర్వాత క్లయింట్కి 8 months టైం ఉంటుంది. ఈ 8 months లోపల క్లయింట్ ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి 5 years వీసా కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ ఫ్లో. ఇది కాకుండా మనం పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కానీ, జాబ్ అసిస్టెన్స్ కానీ కూడా ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్లీ ఈ మొత్తం ప్రాసెస్కి ఓవరాల్ టైం ఎంత పడుతుంది? అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ 6 to 10 months పడుతుందండి. రీసెంట్లీ వీ గాట్ వన్ క్లయింట్ 45 days, 60 daysలో కూడా వచ్చాయి. అండ్ కొందరు క్లయింట్స్కి 10 months కూడా పట్టింది. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్, క్లయింట్స్ టు క్లయింట్ డిఫర్ అవుతుంది. కరెక్ట్. అండ్ మీరు అన్నారు కదా ఆఫ్టర్ పోస్ట్ ల్యాండింగ్ కూడా సర్వీసెస్ ఇస్తారని. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేది జాబ్ సంపాదించి సెటిల్ అవ్వడానికి. సో జాబ్ ఆపర్చునిటీస్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? వన్స్ క్లయింట్కి PR వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ అనేది మా నుండే ఉంటుంది. సో వీ విల్ ప్రిపేర్ ద క్లయింట్ రెజ్యూమే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ డ్రాప్ ఇన్ కెనడియన్ జాబ్ పోర్టల్స్. And we are registered with the job portals. So with the help of that, క్లయింట్ ఇంటర్వ్యూస్ అనేది ఇండియా నుంచి అటెండ్ అవ్వచ్చు లేదా కెనడాకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అయితే త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్. సో అక్కడ నుండి అయితే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వచ్చు. అక్కడికి వెళ్తే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హీ కెన్ డూ పార్ట్ టైం జాబ్. ఈవెన్ ఇఫ్ యూ డూ పార్ట్ టైం జాబ్ ఈజీలీ కెన్ 3 to 4 lakhs per month. అలా ఉంటుంది. మామూలు అకామిడేషన్ వచ్చేసరికి ఒక పర్సన్కి 60,000 యావరేజ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ వెళ్తే 1 lakh అవుతుంది. సో ఇద్దరు వర్క్ చేశారంటే ఈవెన్ పార్ట్ టైం ఇనిషియల్ స్టేజ్లో ఒక 5 lakhs వరకు అని ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఒక 1 lakh పైన ఇంకో ట్యాక్సెస్ ఇంకో 1 lakh పైన ఒక 3 lakhs వరకు అయితే ఈజీగా ఇనిషియల్ స్టేజ్లో సేవింగ్స్ చేసుకోగలుగుతారు. అండ్ కిడ్స్ అంటారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, నాట్ రిక్వైర్డ్ టు స్పెండ్ ఎనీ అమౌంట్.
వన్స్ ఒకసారి ప్రొఫైల్ అప్రూవల్ అయిపోయిందంటే మీరు ఇక్కడ అంటే ఇండియాలో ఉన్నప్పటి నుంచి జాబ్ అసిస్టెంట్స్కి హెల్ప్ చేస్తుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత రెజ్యూమే మార్కెట్ చేస్తాం కదా, సో ఎంప్లాయర్ దే విల్ టేక్ ది ఇంటర్వ్యూ త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్ వాట్ ఎవర్. ఓకే, ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఒకవేళ రమ్మంటే ఫైనల్ రౌండ్కి డైరెక్ట్ అక్కడికి, ఎందుకంటే ఆల్రెడీ పిఆర్ ఉంది, యూ కెన్ డైరెక్ట్లీ ఫ్లై దేర్. సో బోత్ ఆప్షన్స్ క్లయింట్కి ఉంది. మాక్సిమం ఏంటంటే పిఆర్ వచ్చాక మాక్సిమం వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసిన హార్డ్లీ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ 50,000 to or 1 or 1.5 మ్యాక్స్. ఓకే, సో అక్కడ పార్ట్ టైం జాబ్ చేసిన ఎంత వస్తుంది? 3 lakhs వస్తుంది. సగం ఖర్చులు పోయినా సగం మిగులుతుంది. సో ఆ బేసిస్ మీద వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్తే అంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు దగ్గర ఇంకేమేమి ఉన్నాయి, బెటర్ ఆపర్చునిటీ ఏంటి, ఒకవేళ దేర్ క్లయింట్ ఈస్ వెరీ రిచ్, దే కెన్ డూ బిజినెస్, దే కెన్ స్టార్ట్ ద బిజినెస్, ఎనీథింగ్. మాస్టర్స్ చేయాలనుకుంటే మాస్టర్స్ చేయొచ్చు. సో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో మరి ఈ కెనడా అంటే లైక్ ఐఎల్ స్కోర్ కూడా మ్యాండేటరీ కాబట్టి ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ? కెనడా పిఆర్కి ఐఎల్టీఎస్ పీటీ కానీ రెండిట్లో ఏదో ఒకటి మ్యాండేటరీ. చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తారు, ఐఎల్స్ పీటీ లేకుండా వెళ్ళొచ్చా అంటే వెళ్ళరాదు. బయట మార్కెట్లో వర్క్ పర్మిట్ ఇస్తాము, ఐఎల్స్ అవసరం లేదా అని ఉంటాయి, చూసుకోండి అది. ఓకే, సో 90% ఇట్ విల్ బి ఎ ఫేక్ ఓన్లీ. ఐఎల్స్ పీటీ లేకుండా స్టూడెంట్ వీసా కానీ పిఆర్ కానీ చేయరాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే స్కామ్స్ జరుగుతాయి. yes, ఓకే. అండ్ ఐఎల్స్ వచ్చేసరికి క్లయింట్ ప్రొఫైల్ని బట్టి మినిమం 6 అయితే మ్యాండేటరీ. ఓకే, 7 వస్తే వెరీ గుడ్ స్కోర్. అండ్ పీటీ కూడా బాగుంటుంది. పీటీ వచ్చేసరికి 58, 64 అకార్డింగ్ టు ఈ పాయింట్స్ని బట్టి ఇనిషియల్గా అసెస్మెంట్లోనే మేము క్లారిటీ ఇస్తాం, మీకు ఎంత స్కోర్ రావాలి, దాని తగ్గట్టు ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం మీకు. నెక్స్ట్ డిమాండింగ్ ఇస్ ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఎలా ఉంది? ఓకే, సో కెనడాకి ఆస్ట్రేలియాకి లైక్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ పాయింట్స్ అంటే బేస్డ్ ఆన్ లైక్ మెయిన్ పాయింట్స్ అనేది సేమ్, లైక్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్టీఎస్ సేమే, కాకపోతే పాయింట్ బేస్డ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది 65 పాయింట్స్. ఓకే ఓకే, అండ్ మీకు ఇంతకుముందు ఎలిజిబిలిటీ లైక్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అక్కడ మినిమం 2 years ఉంటే సరిపోతుంది అక్కడ, కానీ ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిలవెంట్ 5 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్యూటర్స్ చేసిన తర్వాత ఐటీ చేశారనుకోండి, దెన్ ఇట్స్ కమ్స్ అండర్ ద రిలవెంట్. సో యూ నీడ్ టు హ్యావ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్, okay, then he needs to have minimum 7 years of work experience. Same ఇది కూడా లైక్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అండ్ జాబ్ ప్రొఫైల్ చెక్ చేస్తాము, ఎడ్యుకేషన్, ఏజ్ ఇవన్నీ. అండ్ మ్యారీడ్ అయితే తన ప్రొఫైల్ కూడా చెక్ చేసి పాయింట్స్ యాడ్ అయితే అంటే సజెస్ట్ చేస్తాము. సో ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది మెయిన్ కోర్ ఇస్ సేమ్, బట్ డిఫరెంట్ పాయింట్స్ క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఐఎల్స్ వచ్చేసరికి అక్కడ మినిమం 6 అని చెప్పాను, ఇక్కడ 7 ఇన్ ఈచ్ బ్యాండ్ ఈజ్ మ్యాండేటరీ, లేకపోతే ప్రొఫైల్ తీసుకోరాదు. సో 7 ఈజ్ మ్యాండేటరీ ఇక్కడ. ఓకే, ఆస్ట్రేలియా పిఆర్ వల్ల మేజర్ బెనిఫిట్స్ ఏముంటాయి? సో బెనిఫిట్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లైక్ అక్కడ 3 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు కెనడాలో, ఆస్ట్రేలియాలో 4 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆల్ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా, అక్కడేమో యూఎస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ న్యూజిలాండ్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అంతే డిఫరెన్స్. సో ఆస్ట్రేలియాలో కూడా సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, 189, 190, 491 అని. సో ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? సో ఇది కూడా మనం వన్స్ ఆస్ట్రేలియా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్ యొక్క ఇన్విటేషన్ రావడానికి 3 programs ఉంటాయి. 189 సబ్ క్లాస్, 190 సబ్ క్లాస్ అండ్ 491 సబ్ క్లాస్. 189 సబ్ క్లాస్ అంటే లైక్ కంట్రీ వైడ్, సేమ్ లైక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇన్విటేషన్ ఇస్తుంది, యూ కెన్ వర్క్ and land anywhere in the Australia. Second వచ్చేసరికి 190 sub class, it's a state. Okay, and the third 491 sub class వచ్చేసరికి like it's a regional wide. సో ఇదే డిఫరెన్స్. అక్కడేమో మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ కంట్రీ వైడ్, స్టేట్ ఉంది, ఇక్కడ రీజనల్ వైజ్ కూడా డిఫర్ అవుతుంది. సో రీజనల్ కూడా యాడ్ చేస్తే మనకి పాయింట్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంటుంది. అది సబ్ క్లాసెస్ ని బట్టి వి విల్ లెట్ యు నో ఇన్ ద అసెస్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ. అండ్ అది కూడా ఇండివిజువల్ గా డిఫర్ అవుతుంది వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు జర్మనీ ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది? జర్మనీ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎలిజిబిలిటీ. అది కెనడా, ఆస్ట్రేలియా వచ్చేసరికి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది, బట్ జర్మనీ ఈజ్ లైక్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఏమీ ఉండదు. And no IELTS is required, no PT is required for this. Okay, and it's a STEM education undali. Okay, like science, technology, maths, so దాని పైన ఉంటుంది. సో అండ్ అది అయిపోయిన తర్వాత రిలవెంట్ 2 to 3 years of work experience ఉండాలి. ఓకే, ఇన్ దట్ కేస్ అండ్ ఆ ప్రొఫైల్ అనేది జర్మనీలో డిమాండ్లో ఉంటే ఇనిషియల్గా అసెస్మెంట్ చేస్తాము. అక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దెన్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఈ వీసా ప్రాసెస్ ఓవరాల్గా ఒక 4 to 6 months టైం పడుతుంది బేస్డ్ ఆన్ ద స్లాట్స్. ఈ ప్రాసెస్లో ఇనిషియల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ బుక్ చేసుకొని ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత క్లయింట్ యొక్క వీసా వస్తుంది. వీసా ఇక్కడ 1 year వ్యాలిడిటీ. ఇంతకుముందు 6 months ఉంటే రీసెంట్లీ దే హ్యావ్ చేంజ్డ్. ఓకే, సో ఈ 1 yearలో దెన్ క్లయింట్ కెన్ గో టు జర్మనీ, హీ కెన్ డూ ద పార్ట్ టైమ్ అండ్ సైమల్టేనియస్లీ he can attend the interviews. ఒకవేళ ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తే he will get a work permit
2 years work permit వస్తుంది. According to that, he can extend with EU Blue Card, which is valid for 3 years. And according to that, next PR and citizenship. ఓకే Is the process. ఓకే ఆస్ట్రేలియాకి జర్మనీకి ఓవరాల్ టైం పీరియడ్ ఎంత అవుతుంది? Australia, it will take minimum 8 to 12 months. Canada, it will take 4 to 10 months. Germany, it will take 4 to 6 months approximately, based on the slots, client యొక్క profile ని బట్టి. ఓకే అదే. సో మీ సర్వీస్ అయితే ఆస్ట్రేలియాకి, కెనడాకి, జర్మనీకి ఎక్కడికైనా కూడా యూ విల్ బి ప్రొవైడింగ్ ద స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి జాబ్ Yes. అంటే జాబ్ ఆపర్చునిటీ వచ్చే వరకు యూ విల్ బి Yes. అసిస్టింగ్. Yes. సో మొత్తం మీ బ్రాంచెస్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? హౌ టు అప్రోచ్ యూ ఫర్ దిస్? సో ఫైన్, ఓకే. సో మాకు బ్రాంచెస్ వచ్చేసరికి ఈవెన్ హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రలో ఉన్నాయి, అండ్ దుబాయ్, కెనడా, యూఎస్లో కూడా ఉన్నాయి. ఇఫ్ యూర్ ఫ్రమ్ ద హైదరాబాద్, యూ కెన్ కాంటాక్ట్ కేపీహెచ్పి బ్రాంచ్. ఐ విల్ బి అవైలబుల్ దేర్. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంక్వైరీస్, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా అంటే లైక్ కెనడా, ఆస్ట్రేలియా లేకపోతే జర్మనీ ఎక్కడైనా జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇలాంటి కన్సల్టెన్సీ సర్వీసెస్ని అప్రోచ్ అవ్వండి. అందులో ఎక్సెల్లా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ.